హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం భారతీయ సినీ పరిశ్రమలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు తమిళ స్టార్ హీరో విజయ్ జీవితంలో వరుసగా వస్తున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, రాజకీయాల్లో కొత్త అడుగులు, సినిమాలకు సంబంధించిన వివాదాలు, ఇలా అన్ని అంశాలు కలిసి ప్రస్తుతం ఆయన పేరును హాట్ టాపిక్ గా మార్చేశాయి. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మరొక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. హిట్ మూవీ లవ్ స్టోరీ తర్వాత మళ్లీ నాగ చైతన్య మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక వైపు మా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పొందిన బోయపాటి శ్రీను ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు రావడం మరొక గొప్ప విషయం. అలాగే హైదరాబాద్ లో అల్లు కుటుంబం నిర్మించిన భారీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ప్రారంభం కూడా సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఇవన్నీ కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. అయితే ఈ అన్ని విషయాలను ఒక్కొక్కటిగా డీటెయిల్ గా చూద్దాం. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టి తమిళంగ వెట్టి కజగం అనే పార్టీని ప్రారంభించారు. సినిమా రంగంలో భారీ క్రేజ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులు మాత్రం ఆయనను భవిష్యత్తులో పెద్ద నాయకుడిగా చూడాలని ఆశిస్తున్నారు. కానీ అదే టైంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు రావడం పరిస్థితిని మరింత సెన్సేషనల్ గా మార్చింది. సమాచారం ప్రకారం విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా కలిసి జీవించిన ఈ జంట ఇప్పుడు విడాకుల దిశగా వెళ్తున్నారన్న వార్తలు అభిమానులను షాక్ కి గురిచేశాయి. సంగీత ఇటీవల చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్లు దాఖలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ త్వరలోనే జరగనుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా సంగీతకు సుమారుగా 250 కోట్ల రూపాయల భరణం ఇవ్వడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమా కాదా అన్నది ఇంకా అధికారికంగా తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ చర్చ మొదలైంది. ఇక్కడతో ఈ వివాదం ఆగలేదు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయం కూడా పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఆయన తన పేరులోని తండ్రి ఇనిషియల్ వీని తీసేసి తల్లి పేరు ఆధారంగా ఎస్ ని ఉపయోగిస్తున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయన తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇది నిజమా లేదా రూమరా అన్నది ఇంకా స్పష్టత లేకపోయినా తమిళ సినీ వర్గాల్లో ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా విజయ్ నటిస్తున్న చివరి సినిమా జననాయగన్ కూడా సమస్యల్లో చిక్కుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందు విజయ్ చేస్తున్న చివరి సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్య కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో మరొక వార్త బయటకొచ్చింది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారుగా 120 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు సినిమా విడుదలపై స్పష్టత లేకపోవడంతో ఆ ఒప్పందం రద్దయిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే నిర్మాతలకు ఇది ఒక పెద్ద ఆర్థిక దెబ్బగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మరొక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. హిట్ మూవీ లవ్ స్టోరీ తర్వాత మళ్లీ నాగ చైతన్య మరియు శేఖర్ కమ్ముల కలిసి సినిమా చేయబోతున్నారని సమాచారం. శేఖర్ కమ్ముల సినిమా అంటేనే సహజత్వం, ఎమోషన్స్, అందమైన ప్రేమ కథలు గుర్తుకొస్తాయి. ఆయన తెరకెక్కించిన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నాగ చైతన్యతో మరొక ప్రేమ కథ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించే బాధ్యతలను బోయపాటి తీసుకోబోతున్నారని సమాచారం. బోయపాటి సినిమాలంటేనే భారీ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం. అందుకే ఆయన తెరకెక్కించిన సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో ఆయన సినిమా చేస్తే
భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ తో కలిసి పనిచేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్ తాజాగా ప్రేమ్ రక్షిత్ టాలెంట్ ను మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆయన చేసిన కొరియోగ్రఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ప్రేమ్ రక్షిత్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది. ఇకపోతే హైదరాబాద్ కోకాపేట్లో అల్లు కుటుంబం నిర్మించిన భారీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైంది. ఆ మల్టీప్లెక్స్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ మల్టీప్లెక్స్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆసియాలోని అతిపెద్ద డాల్బీ విజన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన కాలరే ఎత్తర పాట అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా విడుదలకు ముందు నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా చూస్తే ఈ వారం సినీ ప్రపంచంలో వరుసగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలు, టాలీవుడ్ లో కొత్త సినిమాల అప్డేట్స్, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు టాలెంట్ కు వస్తున్న గుర్తింపు, కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం ఇవన్నీ కలిసి సినిమా ప్రపంచాన్ని మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి. మరి ఈ వార్తలపై మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ వివాదం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో తప్పకుండా మీ ఒపీనియన్స్ ఏంటో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.